హాయ్ 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 ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను పల్లీలతోటి ఒక స్వీట్ ఐటెం, అది కూడా హెల్తీ ఐటెం తోటి మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ పల్లీలు ఇట్లా పొట్టు వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్. రోస్ట్ చేసుకున్న వాటిని చల్లగే వరకు పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు బెల్లం తీసుకుందాం. నేను బెల్లం వచ్చేసి ఒక 1/2 kg కంటే కొంచెం ఎక్కువ, 1/2 kg కంటే కొంచెం తక్కువ ఇట్లా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ దీన్ని వేడి దాంతో కరిగించిన, ఇంకా కాస్త కరిగించే వరకు మనం స్టవ్ మీద ఉంచుకుందాం. ఇప్పుడు మనము వడగట్టుకుందాం. అలా మంచి చెత్త అనేది డస్ట్ అనేది ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది మనము అది మొత్తం మంచిగా పాకం వచ్చేంత వరకు దాన్ని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు పల్లీలు అదంతా పొట్టు తీసుకొని క్లీన్ చేసుకున్న పల్లీలని మంచిగా పొడి చేసుకుందాం. ఇప్పుడు పొడి చేసుకున్న పల్లీలని మన పక్కన పెట్టి మనం బెల్లం పానకంలోకి చూద్దాం. ఆ బెల్లం పానకం మొత్తం దగ్గర వరకు మళ్ళీ ఇలాచీ తీసుకుందాం. 2 ఇలాచీ తీసుకున్నాను నేను, జస్ట్ రూపాయి తీసుకొని వాటిని మంచిగా పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ చేసుకున్న దానిలో యాడ్ చేసేయాలి. నెక్స్ట్ మనం గీ తీసుకుందాం. గీ నేను వచ్చేసి ఈ గీ తీసుకున్నాను అనమాట, విజయ్ డైరీ బాగుంటుంది. సో దాన్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ బెల్లం పానకం మంచి ఇట్లా అయిందో లేదో చూద్దాం. సో గట్టిగా అయింది కదా, ఇప్పుడు మనం దానిలోకి పల్లీల పొడిని యాడ్ చేద్దాం. చాలా చాలా హెల్తీ ఐటమ్ అండి, షూర్గా ట్రై చేయండి. ఓకేనా? పొడిని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుందాం కంప్లీట్గా. మొత్తం సరిపోతుందండి. వేడి మీదనే టక్కడక్క కలిపేసి బాల్స్ చేసేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే మళ్ళీ చల్లగా వరకు మొత్తం గట్టిగా అవుతుంది, చేయలేము మనం. సో ఇట్లా మొత్తం మిక్స్ చేసుకున్న దాన్ని బాల్ చూస్తాం, బాల్ వచ్చింది. సో మనం రిక్వైర్మెంట్ సైజులో నేనైతే లెమన్ సైజులో చేస్తున్నా. ఇలా చేసుకున్నాను అనమాట. మొత్తం బాల్స్ని చేసుకున్నాం. టేస్ట్ చూసానండి, చాలా చాలా యమ్మీ టేస్ట్ అండి. అండ్ హెల్తీ స్నాక్ కూడా, షూర్గా ట్రై చేయొచ్చు. క్యూట్ పై కూడా చాలా ఎంజాయ్ చేశారు. టేస్ట్ మాత్రం ఎలా ఉందో కామెంట్ చేయండి, ట్రై చేసి. ఓకేనా? బాయ్.